ఇప్పుడు ఇక్కడ మనకు ఇదంతా వద్దే వద్దు, ఇదంతా స్క్రాపిగా ఇది పెట్టరా అన్నది పక్కన పెడితే కనుక ఇక్కడ విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి చూద్దాం. సెకండరీకి ఉన్నత విద్యకేమో దాదాపుగా 23,107 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ బడ్జెట్లోనే కాదు, గత బడ్జెట్లో కూడా కేటాయించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బడ్జెట్ సమావేశాల్లో విద్య కింద కేటాయించారు. కానీ ఎందుకు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యకు సంబంధించినటువంటి సదుపాయాలు ఎందుకు మెరుగుపడటం లేదు? ఇదొక్కటి అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం. ఇక వ్యవసాయం విషయం తీసుకున్నాం అనుకో, ఏమంటారనంటే వ్యవసాయంలో మేము అది చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, లేకపోతే రుణమాఫీ చేసినాం అని ఏదో ఒక గప్పాలు కొట్టి తప్పించుకుంటారు. అసలు ఇక్కడ విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలలో, వైద్యానికి సంబంధించినటువంటి అంశాలలో మీరు నిమ్స్కి ఎంత డెవలప్మెంట్కి ఇచ్చిర్రు చెప్పండి. నిమ్స్లో ఇప్పటి వరకు కూడా పడకలు ఎందుకు లేవు, పండుకునే బెడ్లు ఎందుకు చక్కగా లేవు, కావాల్సినటువంటి వసతులు ఎందుకు లేవు అన్నది ఒకసారి ఆలోచన చేయాలి.